హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉమెన్ స్టిచ్చింగ్ వాళ్ళకి స్వాగతం. ఈరోజు మనము ఒకటేసారి 3 బ్లౌజెస్ను కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేయడం వల్ల పని తొందరగా ఈజీగా అవుతుంది అన్నమాట. మనం నీట్గా ఐరన్ చేసి లేయర్ మీద లేయర్ ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనము ఒక లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకొని ఇది లెవెల్గా కట్ చేసుకోవాలి. మనకి హెచ్చు తక్కువ లేకుండా ఉంటుంది అన్నమాట. నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా 3 లేయర్స్ ఈక్వల్గా వస్తాయి. ఇప్పుడు తనకి నడుము సైజ్ వచ్చేసి 34 కాబట్టి మనము 8.5 తీసుకున్నాము. ఖర్చుకు 1 ఇంచు, దాట్ల కోసం 1 ఇంచు, ఖర్చుకు 2 ఇంచెస్. ఇది నడుము వెడ్త్ వచ్చేసి 34 అన్నమాట. ఇది నడుము హైట్ వచ్చేసి 14.5 ఖర్చులకి కింద పైన ఖర్చుల కోసం హాఫ్ ఇంచు 15.5. ఇది షోల్డర్ దగ్గర 5.5 అన్నమాట. ఇలా డ్రా చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ కోసం కరెక్ట్ కింద కూడా 5.5 వచ్చేలా చూసుకొని పైన నుంచి 6కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ ఎంత ఉందో, ఈ లైన్ 8.5 కదా, ఇది 9.5 ఉంది కదా. ఇక్కడ ఎగ్జాక్ట్లీ 9.5 పెట్టుకోవాలి. ఈ లైన్కి సమానంగా ఈ ఖర్చు 2 ఇంచెస్. ఇప్పుడు లైన్ డ్రా చేయాలి. మనము ఇంకా ఈ లైన్ కూడా డ్రా చేయాలి స్ట్రైట్గా. ఇక్కడ పైన నుంచి 6 ఉంది కదా, కరెక్ట్గా 6 ఉందా లేదో చూసుకోవాలి. ఉందా లేదా చూసుకొని ఇక్కడ 1.5 ఇంచుకి 1.5 ఇంచుకి ఒక లైన్ డ్రా చేయాలి. ఆర్మ్ రౌండ్ స్కేల్తో మనము రౌండ్ని డ్రా చేసుకోవాలి. ఇలా అన్నమాట. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ 8.5 ఉండాలి. కరెక్ట్గా కొలిస్తే 8.5 ఇదన్నమాట. నెక్ విడ్త్ వచ్చేసి 2.5. నెక్ డౌన్ వచ్చేసి 9.5. మనము 9.5కి ఒక డాట్ వేయాలి. ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పైన 2.5 మార్కింగ్ వేసాం కదా, కిందన వచ్చేసి 3కి మార్కింగ్ వేసుకోవాలి. 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండాలి పైకన్నా కిందికి. ఒక లైన్ డ్రా చేయాలి. ఒక బాక్స్లా క్రియేట్ చేసుకొని ఇందులో మనం డిజైన్ డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు రౌండ్ డ్రా చేస్తున్నాను. ఇది బ్యాక్ పార్ట్. నెక్ వచ్చేసి 9.5, ఈ షోల్డర్ వచ్చేసి 5.5, ఆర్మ్ రౌండ్ వచ్చేసి 6 ఇంచెస్, ఈ విడ్త్ వచ్చేసి 9.5, ఇది వచ్చేసి 8.5. ఇది మెజర్మెంట్. ఇప్పుడు మనము ఈ లైన్ కింది దానికి కూడా డాట్ పడడానికి
మనం ఇట్లా కొంచెము ఇట్లా అనుకుందాం, కింద లైను సెట్ అయిపోతుంది. అలాగే ఇక్కడ నుంచి 9.5 ఉంది కదా, మిడిల్లోకి ఇలా పెట్టేసుకోవాలి. డాట్ కట్ చేసేటప్పుడు ఈక్వల్గా ఉన్నాయని చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ పావించుకి లైను పావించు డౌన్ చేసుకోవాలి. షోల్డరు జారదనమాట. పావించుకి లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు కట్ చేద్దాం ఫ్రెండ్స్. త్రీ లేయర్స్ని ఈక్వల్గా కట్ చేసుకోవాలి. మధ్యన చాలా షార్ప్ ఉండాలి, అప్పుడే 3 లేయర్స్ కట్ అవుతాయి. లేదంటే కష్టం అవుతుంది. 3 లేయర్స్ కట్ చేసుకున్నాం కదా, 3 లేయర్స్. ఇది బ్యాక్ పార్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ సపోర్ట్తో ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇలా క్రాస్గా పెట్టుకొని, నేను క్రాస్ కటింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది క్రాస్గా పెట్టేసుకొని లైన్ క్రాస్గా ఎలా పెట్టేసుకోవాలంటే చూపిస్తాను. షార్ట్ కట్ మీరు ఇలా డ్రా చేసుకున్నప్పుడు ఇలా ఉండాలి. దీని చుట్టూ మార్కింగ్ తీసుకోవాలి. ఇలా హాఫ్ ఇంచ్ ఇక్కడ వేసుకోవాలి. ఇలా హాఫ్ ఇంచ్ కరెక్ట్గా పైనుంచి హాఫ్ ఇంచ్కి మార్కింగ్ తీసుకోవాలి. ఇది ఇట్లా అనడం వల్ల కిందికి మార్కింగ్ ఏర్పడుతుంది, అందుకంటున్నాం ఫ్రెండ్స్. చూసారా, ఇలా అన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ నెక్కుని ఇంకా ఇప్పుడు ఫ్రంట్ నెక్ని కట్ చేసుకుందాం. ఫ్రంట్ నెక్ ఎంత ఉందో ఆది బ్లౌజ్లో ఒకసారి చూద్దాం. ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి 6.5 ఉంది. ఎగ్జాక్ట్లీ 6.5 ఉంది. ఇప్పుడు 6.5కి మార్కింగ్ చేద్దాం. పై నుంచి 6.5 ఇది వస్తుంది. మన క్లాత్ ఫోల్డింగ్ ఇక్కడ 6.5 వచ్చేసి ఇది 6.5. ఇక్కడేమో 3 ఇంచెస్కి డ్రా చేసుకోవాలి. ఇవి రెండింటిని కలపాలి. మనం రౌండ్ డ్రా చేయాలి. ఇక్కడ కట్ చేసేటప్పుడు ఇక్కడ కరెక్ట్గా ఉన్నాయో చూసుకోవాలి సార్. కిందవి కూడా కరెక్ట్ వస్తున్నాయా, సరిపోయిందా విడ్త్ అనేది చెక్ చేసుకోవాలి. వన్స్ సరిపోయి ఫోల్డింగ్ అయ్యాయా లేవో గమనించుకొని చేయాలి. అదే టైంలో 3 కట్ చేయడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది. ఈరోజు ఆ టైం సేవ్ అవుతుందని వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. వీడియో తీసే టైము, ఈ కటింగ్ టైము సేవ్ అవుతుంది కదా అనేసి 3 లేయర్స్ ఒకటేసారి పెట్టేసి కటింగ్ చూపిస్తున్నాను. ఇలా కట్ చేయడం వల్ల కూడా మీకు టైం సేవ్ అవుతుంది. ఎక్కువ బ్లౌజులు కుట్టేయచ్చు అనమాట. తక్కువ టైంలో డబ్బులు ఎక్కువ సంపాదించుకోవచ్చు. ఇప్పుడు 2 ఇంచెస్ కోసం లైన్ వేసాను కదా, ఇటు 2 ఇంచెస్, ఇటు 2 ఇంచెస్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ 2 ఇంచెస్ మీద ఇప్పుడు పై నుంచి ఎంత వచ్చింది,
13.5. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 1 ఇంచ్కి ఒక డ్రా చేసుకోవాలి. 1 ఇంచ్కి ఒక డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఏ సైజు వారికైనా స్టార్టింగ్ నుంచి 2.5కి మార్కింగ్. ఇది ఇక్కడ నుంచి 3కి, ఈమె చెస్ట్ సైజు కొంచెం పెద్దది కాబట్టి 3కి పెడుతున్నాను. సైజుని బట్టి మనము ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. 2.5, 2.8, 3 అట్లా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కింద నుంచి 1.5 ఇంచ్కి పైకి డ్రా చేసుకోవాలి. ఇక్కడేమో 1కి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసము ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు డ్రా చేసుకున్న విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇది నేను కట్ చేస్తున్న బ్లౌజ్ పీస్ వచ్చేసి పెద్ద పన్నా ఫ్రెండ్స్. మా సైడ్ పెద్ద పన్నా దొరుకుతుంది. ఇది 80.50 సరిపోతుంది అనమాట. మీటర్ అవసరం లేదు. నార్మల్గా బాగా హెవీ లా ఉన్న వారికి అయితే మీటర్ సరిపోతుంది. అది హ్యాండ్స్ పెద్దగా పెట్టుకొని, నార్మల్ వాళ్ళకి 80 పాయింట్స్ కరెక్ట్ బాగా సరిపోతుంది. ఈ డాటు దగ్గర మనం ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్స్ డాట్స్ ఈ డాటు ఉంది కదా, ఈ 2 డాట్ని కలిపితే మిడిల్లో ఒక డాట్ క్రియేట్ చేసుకోవాలి. ఒక డాట్ మిడిల్లో నుంచి 2.5కి పైకి ఒక డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పైన నుంచి వెళ్తుంది 6 ఉంది కదా, ఇక్కడ నుంచి మనము 2.8కి మనం ఇలా పెట్టుకుంటే మిడిల్కి ఒక డాట్ అనమాట. కరెక్ట్ ఇది వచ్చింది. మిడిల్ కన్నా కొంచెం కిందికే పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 2.5కి. ఇప్పుడు ఈ లైన్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఇలా ఉండాలి. ఈ డాట్ మీద నుంచి ఈ డాట్ కదులుతూ లైన్ డ్రా చేయాలి. మిడిల్లో 3 ట్రయాంగిల్లా కనిపించాలి. అలా ఉంటే జస్ట్ నీట్ కూర్చుంటుంది అన్నమాట. ఇది ఈజీ మెథడ్ టక్స్లు వేసే విధానం. ఈ బ్లౌజులామా అన్ని రౌండ్ నెక్కే కుట్టమనింది కాబట్టి 3 వేసేసాను ఒకటేసారి. అదే నెక్స్ట్ డిఫరెంట్ అయినప్పుడు మనము ఒక్కొక్క లైనింగే కట్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు హ్యాండ్స్ ప్లస్ క్రాస్ బెల్ట్ ఉంది మనకి.
హ్యాండ్స్ని మాత్రం ఒక్కొక్క లేయర్గానే కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ మాత్రం సింగిల్గానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది లైను సమానంగా ఉండడం కోసం చేసి ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఆది బ్లౌజ్లో హ్యాండ్స్ వచ్చేసి 10.5 అనమాట. మనం ఖర్చులతో సహా 1 ఇంచ్ ఎక్స్ట్రా 11.5కి ఒక డ్రా చేసుకోవాలి. ఇంకా లైన్ డ్రా చేయాలి. ఇక్కడ ఆమ్ రౌండ్ క్లోత్ కోసం ఇది పెద్ద సైజు కాబట్టి 3.5కి ఒక లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు ఆమ్ రౌండ్ వచ్చేసి తనకి 17 ఉందన్నమాట, అంటే 8.5 ఒక మార్కింగ్. ఇక్కడ జాయింట్ పీస్ పడుతుంది ఫ్రెండ్స్. షోల్డర్ ఇక్కడ హ్యాండ్ దగ్గర మొదటి నుంచి 2.5కి ఒక లైన్, ఒక డాట్ పెట్టుకోవాలి. ఈ డాట్కి ఈ డాట్ని కలపాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము కరువుగా డ్రా చేసుకోవాలి. ఇలా అన్నమాట డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఒక డాట్ పెట్టుకోవాలి. ఒక డాట్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇలానే అవి రెండు కూడా కట్ చేసుకోవాలన్నమాట సేమ్. ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ కట్ చేసుకుందాం. ఇందాక మనకు సైడ్ మిగిలిన దాంట్లో క్రాస్ బెల్ట్ అన్నమాట. ఇట్లా చుట్టూ ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. డాట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సేమ్ ఇలాగే ఇక్కడ కూడా ఎండింగ్ కూడా కట్ చేసుకోవాలి. ఇది ఇంకొక హ్యాండ్. ఇప్పుడు ఇంకొక అది కూడా మళ్ళీ కట్ చేసుకుందాము. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కోసం మనము బ్యాక్ పార్ట్లోది తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎంత ఉంటే అంత మనము లైన్ డ్రా చేసుకోవాలి స్టార్టింగ్ నుంచి. ఇలా అన్నమాట. ఎండింగ్లో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ కోసం 3.5, ఫ్రంట్ సైడ్ కోసం 3 తీసుకున్నాం. ఫ్రంట్ సైడ్ కోసం 3.5 ఫ్రంట్ సైడ్ కోసం 3.5 తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ 3.5 దగ్గర ఉంది ఒక పీస్. ఇది 3.5 తీసుకోవాలి ఫ్రంట్ సైడు. బ్యాక్ సైడ్ కోసం 3 తీసుకోవాలి. బ్యాక్ బెల్ట్ ఈ ఫ్రంట్ జాయిన్ చేసుకుంది, ఇది బ్యాక్ జాయిన్ చేసుకున్నాను. ఇది పెద్ద సైజు కాబట్టి లైన్ దగ్గర నుంచి 4 ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకోవాలి. కింద నుంచి 2.5కి ఒక లైన్. ఇప్పుడు మూడింటిని కలుపుతూ డ్రా చేయాలి. ఇది కట్ చేసుకోవాలి.
ఇటు సైడ్ ఐడెంటిటీ కోసము కొంచెం ఖర్చు పెట్టుకోవాలి. ఇది లైన్ డ్రా చేసుకున్న దగ్గర ఒక ఖర్చు పెట్టుకోవాలి. ఇది ఎక్స్ట్రా కట్ చేయాలి. ఇక్కడ ఒక కట్ పెట్టుకోవాలన్నమాట. అంతే ఫ్రెండ్స్, మొత్తం కటింగ్ అంతా ఇలా చేసుకోవచ్చు. ఇలా ఎన్ని బ్లౌజులైనా తొందరగా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేయడం వల్ల మీకు టైం సేవ్. కట్ చేసుకొని మొత్తం చుట్టూ గమ్ము పెట్టుకోవాలి. గమ్ము పెట్టుకొని కట్ చేయడం వల్ల మనకి క్లాత్ వేస్ట్గా కట్ కాదనమాట. అంటే ఖర్చులు అట్లా ఎక్స్ట్రా వేస్తాం కదా, అది పడవు, నీట్గా సెట్ అయిపోతుంది. ఇలాగా అప్పుడొక డాటు అలా పెట్టేసి ఐరన్ చేసేస్తే అయిపోతుంది. అట్లనే ఆల్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాం. హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇది కూడా చుట్టూ గమ్ వేసుకొని అతికించుకోవచ్చు. ఎందుకంటే బార్డర్ లేదు కాబట్టి, పైపింగే కాబట్టి డైరెక్ట్ గమ్ పెట్టి అతికించుకోవచ్చు. అయితే నాకు ఇక్కడ ఒక పీస్ పడుతుంది కాబట్టి నేను జాయిన్ చేసుకొని అతికించుకుంటాను. ఫ్రంట్ పార్ట్ ఇది క్రాస్ బెల్ట్ కట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంతే. ఇది క్రాస్ బెల్ట్, ఫ్రంట్ పార్ట్ 2 పీసెస్, హ్యాండ్స్, బ్యాక్ పార్ట్ ఇలానే ఈజీగా కట్ చేసుకోవచ్చు. మిగిలిన 2 కూడా కట్ చేసి ఇట్లా గమ్ము పెట్టేసుకుంటే మనకి 2 బై బ్లౌజు కుట్టినంత ఈజీగా కుట్టేయచ్చు అనమాట. కుట్టడంలో ఇబ్బంది పడమన్నమాట. తొందరగా టైం సేవ్ అవుతుంది. మనం మంచిగా కుట్టి కస్టమర్కి ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా గుడ్ ఇన్స్పిరేషన్ అవుతారనమాట. ఇలా గమ్ వేయడం వల్ల కుచ్చుస్ రావు, అంటే మధ్యలో లాగినట్లు అట్లాంటివి రావు అనమాట. నీట్గా వస్తుంది, ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. మిగిలిన 2 కూడా ఇలానే కట్ చేసుకుంటాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఒకటి కట్ చేసి చూపించాను ఫ్రెండ్స్. ఇలా అంత ఫాస్ట్గా మనం కుట్టగలము, డబ్బులు కూడా మంచిగా ఎర్న్ చేయగలం. ఈ టిప్స్ మీరు కూడా ఫాలో అవుతారని తెలుస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఓపికగా ఈ ఛానల్ని చూసినందుకు, విన్నందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.